నెల్లూరు రా కదలిరా సభకొచ్చిన ప్రజలను చూస్తే జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు చంద్రబాబు. సభలో 3000 మంది కూడా లేరంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని. ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ప్రసంగం వినిపించి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు. 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. 1,00,000 మందికి పైన జనం ఉన్నారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు. 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికి మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది అర్థమైంది.